రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో గల చిట్కుల్ మంజీరా నగర్ లో డ్రైనేజీ నీరు రోడ్లు లేక అల్లాడుతున్న చిట్కుల్ మంజీరా నగర్ కాలనీ వాసులు. మంజీరా నగర్ లో కనీస సౌకర్యాలు కరువు. అధికారులకు కాలనీ వాసులు పలుమార్లు ఫిర్యాదు. మురుగునీటిలోని రాకపోకలు. మంజీరా నగర్ కాలనీ ఆవేదన సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం లేదంటున్న కాలనీ వాసులు. చర్యలు తీసుకుంటామంటూ నామమాత్రపు హామీలు. మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్ రావు. హలో సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. రవీంద్రనాథ్ గారు కట్ అయింది సార్ అయితే మీ దగ్గరికి వచ్చేటప్పుడు టౌన్ ప్లానింగ్ విభాగం కూడా ఉండాలి. అవును సార్, ఉండాలి సార్. టౌన్ ప్లానింగ్ విభాగము, ఇంజనీరింగ్ విభాగము. టౌన్ ప్లానింగ్ లో మహేష్ అని ఉంటాడు, సాగరు ఏసీపీ వాళ్ళు. ఇంజనీరింగ్ విభాగం నేను డిఈని ఏఈని రమ్మంట. ఏఈ తెల్లాపూర్ ఉంటది సార్. తెల్లాపూర్ కు ఇస్లాంపూర్ కు రెండింటికి ఉంది ఆమె ఏఈ సార్. ఆమెను రమ్మంట. నేనేమో 3 మున్సిపాలిటీలకు ఉన్నా. నేను ఇప్పుడు గడ్డపోతారం మున్సిపాలిటీలో ఉన్నా, సార్. అలియాబాద్ మున్సిపాలిటీ ఉంది. బట్ మండే రోజు వస్తా ఇస్నాపూర్కి. తర్వాత టౌన్ ప్లానింగ్ అయిపోయారు, ఇంజనీరింగ్ విభాగం అయిపోయిన తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ తీసుకొని వస్తాం. సార్ మా పరిస్థితి లాస్ట్ టైం సార్ వచ్చినప్పుడు, మున్సిపల్ కమిషనర్ సార్ వచ్చినప్పుడే మొత్తం చూయించాం సార్. మాకు పక్క నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఆల్రెడీ మొన్న మీకు ఫోన్ చేసినప్పుడు మీరు నిన్న వస్తామన్నారు. నిన్న వెయిట్ చేసాం సార్. మేము ఈ రోజు వెయిట్ చేసాం సార్. మీరు అన్న టైంకి మీరు వస్తామని అన్నారనే ఉద్దేశంతోనే మేము వెయిట్ చేసాము. ఇదే మాట మీరు మొన్న చెప్పినా కూడా, నిన్న చెప్పినా కూడా మేము ఇది చెప్పేవాళ్ళం. ఈ రోజు వెయిట్ చేసిన తర్వాత మీరు ఈ మాట అంటున్నారు సార్. కొంచెం మండే రోజు వస్తా. మీకు ప్రాబ్లం సాల్వ్ కావాలి కదా సార్. మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్. మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి సార్. మాకు నో ప్రాబ్లం. ఇప్పుడు లైట్లు కానివ్వండి, యూజీడీ కానివ్వండి సార్. మాకు ముందు డ్రైనేజీ చాలా సమస్య వచ్చింది సార్. ఇంటి పక్కన రోడ్ల మీద అంతా డ్రైనేజీ వాటర్ వచ్చేసి పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. మేము అసలు వెళ్ళి డ్యూటీ చేయలేకపోతున్నాం సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అంటే కొన్ని రోజులు మేము వేరే దగ్గర అటు సైడ్ వదిలేసాము. వాళ్ళు ఇప్పుడు నుంచి వచ్చి మా అంతా డ్రైనేజీ పైపులు అంతా పలుగొట్టేసి చాలా ఇబ్బంది పెట్టేశారు సార్. నో ప్రాబ్లం, నేను వస్తా. బట్ నేను కాదు, ఇప్పుడు నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా రావాలి. మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా టైం తీసుకోండి సార్. విన్నారా? టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కూడా మాట్లాడి మండే రోజు మీరు 12 o'clock ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి సార్. మా సమస్య అంతా మున్సిపల్ కమిషన్ సార్ వచ్చిన తర్వాత మొత్తం కాలనీ చూయించాము, తిరిగి తిరిగి చూయించాము. అందరు వస్తారు. మా ఏదైతే పార్క్ ఏరియా ఉందో ఆ పార్క్ ఏరియా కూడా క్లీన్ చేయిస్తామన్నారు. వాళ్ళు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము తిరిగి తిరిగి చాలా పరిచయం అయినాం సార్. నిన్న కూడా వచ్చాం మీ దగ్గర. మీకు మొత్తం సొల్యూషన్ ఎవరంటే నేనే సార్. నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళని తీసుకొని వస్తే మీకు సొల్యూషన్ చూపిస్తా. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నేను చెప్పిందే చెప్తున్నా, మీరు మళ్ళీ అదే చెప్తున్నారు. నేను వీళ్ళందరినీ తీసుకొని వస్తాను మండే రోజు 12 గంటలకు. ప్రాబ్లం సాల్వ్ చేద్దామని చెప్తున్నా. కాకపోతే ఏ విధంగా కాదో కమిషనర్ దృష్టికి, ఇంకా వేరే పై లెవెల్ దృష్టికి తీసుకుపోదాం రవీంద్రనాథ్. సరే సార్, ఓకే సార్, అలాగే చేయండి సార్. ఓకేనా? కానీ ఒక్కటి, నేను 12 గంటలకు వస్తా. విత్ ఏఈని వర్క్ ఇన్స్పెక్టర్ తీసుకొని వస్తా. టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా రమ్మనండి సార్. మీరు చెప్తే రాలేరా సార్ వాళ్ళు? సరే చెప్తున్నా, నేను తీసుకొని వస్తానులే. టౌన్ ప్లానింగ్ వాళ్ళని తీసుకొని వస్తా 12 o'clock. మీరు ఇంకోటి 35 మంది అవసరం లేదు. మీరు ఒక 4 ఉంటే చాలు. మీరు ఊకే ఏం చేస్తారు? మేము 35 మంది ఉన్నాం అంటున్నారు. కాలనీ అందరి సమస్య ఉంది సార్. అందరు పనిలోకి వెళ్ళలేకపోతున్నారు సార్. పాములు వస్తున్నాయి, మొత్తం రోడ్ల మీద డ్రైనేజీ వదిలేసారు. ఆ సమస్య వల్ల అందరికి అంటే ఓకే ప్రాబ్లం ఉంది. కానీ 30 మంది ఖాళీగా ఉండి అందరు టైం వేస్ట్ చేయకండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఇవ్వండి. 20 రోజులు పని చేస్తే పైసలు రావు. ఒక 4 రవీంద్రనాథ్, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు ఇంకో 3 మంచిగా మాట్లాడేటోళ్ళు ఉండండి. ఓకేనా? సరే సార్, అలాగే సార్. ఆ పేదవాళ్ళని వీళ్ళని అందరిని పెట్టుకొని టైం వేస్ట్ చేయకండి. మండే రోజు 10:30కి ఫోన్ చేయరి. నేను వీళ్ళందరినీ టౌన్ ప్లానింగ్, వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ అందరిని తీసుకొని వస్తాం. సరే సార్, ఓకే సార్, అలాగే సార్. తర్వాత వాట్సాప్లో నాకు ఒకటి హాయ్ అని పెట్టు, నేను నెంబర్ ఫీడ్ చేస్తాను. సరే సార్, ఓకే సార్. ఇప్పుడు నేను గడ్డపోతార మున్సిపాలిటీలో ఉన్నా. నేను లొకేషన్ పంపిస్తా. అందువల్ల ప్రాబ్లం అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎంపీ రఘునందన్ సార్ ఒక పని చెప్తే ఇలా స్టక్అప్ అయిపోయాను. నేను నా లొకేషన్ పెడతా చూడు. సరే సార్, ఓకే సార్. ఆయన పెట్టు. ఓకే, రైట్, థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. చిట్కుల్ గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి మాంజర నగర్ కాలనీలో మేము ఇక్కడ ఎంత మాకు పర్మిషన్లు ఇస్తున్నారు, కానీ మాకు ఎలాంటి ఇక్కడ వాళ్ళు వచ్చి పట్టించుకునే నాదులు లేరు గనక ఇక్కడ మేము ఎంత అవస్థ పడుతున్నామంటే మాకు కావాల్సిన డ్రైనేజ్ లేదు సార్. మేము డిఏ దగ్గరికి వెళ్ళినాము, మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళినాము.
ఒక్కసారి వెళ్ళినాము, 2 సార్లు వెళ్ళినాము. వచ్చిన చూసినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మాకు కావాల్సిన స్పందన ఈ మురికిలో మేము ఎలా ఉంటున్నామో మాకు ఎంత బాధాకరంగా ఉందో, పిల్లలతోనే చాలా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాము. ఈ వాసనకు పాములని ఎలుకలని ఇక్కడ మొత్తం చాలా ఇబ్బందితో బాధపడుతున్నాం సార్. మాకు మీరు దయచేసి, ఎందుకంటే మేము మా బాధను మీరు దయచేసి మీరు తీసుకొని ఎంత తొందరగా మాకు సాల్వ్ చేయాలని మేము కృతజ్ఞతలు అడుగుతున్నాం సార్ మీకు. ఎందుకనగా 2-3 సార్లు తిరిగినాం. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అలా వస్తున్నామంటున్నారు, దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తున్నామంటున్నారు. ఎవరికైనా ఇక్కడ రావట్లేరు, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈ మున్సిపాలిటీ సార్ గిన వచ్చి చెక్ చేసినా కానీ ఎలాంటిది గిన మాకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఈ మురికిలో మేము ఎలా ఉండాలి సార్? ఇల్లు కట్టుకుంటున్నాం, పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్ళే, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వాళ్ళే, డబ్బులు కావాల్సింది ప్రతిదిగిన ఇస్తున్నాం. కానీ మాకు డ్రైనేజీలు ఎక్కడ వదలాలి చెప్పడానికి మాకు వాళ్ళు ముందుకు రావట్లేదు సార్. కావాల్సి మాకు డ్రైనేజీ కావాలని మేము కోరుకుంటున్నాం. ये चिटकुल विलेज है साहब, चिटकुल म्यूनिसिपल विलेज है और ये हमारा मंजीरा नगर कॉलोनी में पानी का मुसीबत है और ड्रेनेज का मुसीबत है और जितना भी किराएदार से मकानदार से सूखा ड्रेनेज रोडों पे आ रहा, परेशानी बहुत है. कमिश्नर बार बार आ रहे, देख रहे जा रहे, आ रहे देख रहे जा रहे. कम से कम हमारे को थोड़ा समझना. हम आपसे 2-3 बार कमिश्नर ऑफिस के पास गए और कोई भी हमारे को इंटरेस्ट नहीं ले रहे. पानी का प्रॉब्लम है, ड्रेनेज का प्रॉब्लम है और करंट का भी प्रॉब्लम है. सब कर तुम बोल के मुंडी हिलाते, बाद में उन्होंने उधर हम इधर. तो हमारा तो थोड़ा इंटरेस्ट लेके करने की कोशिश करो और कमिश्नर ऑफिस को थोड़ा धन्यवाद भी करते, थोड़ा जल्दी से जल्दी गरीबों का साथ दिए तो हम लोग भी उनको याद करेंगे ना. बच्चे पूरे परेशान है, बीमारी आ रही, मोरी में पानी बोस हो रहा. अब थोड़ा समझ के करो, नहीं तो हम रोड पे चढ़ेंगे तो धरना जरूर करेंगे. समझ के हमारा काम जरूर करने की कोशिश करो साहब. राइट. మేము ఇండ్లు కట్టుకున్నాము, మాకు ఈడ డైనింగ్ లేదు, మాకు పెద్ద బాధ అవుతుంది. మాకు పాములు వస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి, కోళ్ళు వస్తున్నాయి, అన్ని కాదు 12 విధాలు వస్తున్నాయి. మేము 12 ఇళ్ళకెళ్ళి కూడా నెలకెళ్ళి లేచి 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 దవాఖాన పాలవుతున్నాం. దవాఖానకు పైసలు పోసి సగం అయిపోయింది. మరి ఇక మేము ఎట్లుండాలి అనే సంగతి మీరే ఆలోచన చేస్తారు. మా డైనింగ్ లేదు, మాకు అవే ముక్కు నీళ్ళు తాగుతున్నాము, అదే కరెంటు లేదు, రోడ్లు లేవు, ఏది లేదు. ఎట్లా బతకాలి చెప్పండి, మీరే ఆలోచన చేయండి. పట్టించుకుంటారా లేదా? మరి ఇక ముక్కు కూడా బట్ట పెట్టుకుంటే ఇంట్లో కూడా ఆసన వస్తుంది, లేదంటే మళ్ళీ కమిషనర్ ఆఫీస్ మళ్ళీ మేము పోతాం మీరికి.